నారాయణపేట జిల్లా మర్కెల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ను నియమించాలని డిమాండ్ చేశారు పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా మర్కెల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన పీవైఎల్, పీఓడబ్ల్యూ ప్రతినిధి బృందం పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, నా పేరు ప్రతాప్, నారాయణపేట పీవైఎల్ జిల్లా కార్యదర్శిని. పీవైఎల్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మరికల్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ మందులు కానీ లేదంటే డాక్టర్స్ స్టాఫ్ సరిగా ఉందా లేదా అని చెప్పి ప్రతి హాస్పిటల్స్ కూడా సందర్శించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరికల్కి రావడం జరిగింది. అయితే మరికల్లో ఉండేటటువంటి సమస్య మెయిన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉండేటటువంటి హాస్పిటల్లో రెగ్యులర్ డాక్టరు ఉన్న ఆయనను ప్రమోషన్గా జిల్లా బాధ్యత అప్పగించడం వల్ల డాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది. అట్లనే స్టాఫ్ నర్సు కూడా స్టాఫ్ కూడా తక్కువగా ఉంది. అదేవిధంగా మరికల్ అంటే జిల్లాలో ఉండేటటువంటి ఇక్కడ కర్ణాటక కానీ లేదా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ కానీ ఇట్లా మెయిన్ సెంటర్ ఇది. మరి మెయిన్ సెంటర్గా ఉండే అంటే రోడ్డు పక్కల ఉంది కాబట్టి ఇక్కడ చాలా యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ యాక్సిడెంటల్ కేసులు ఎమర్జెన్సీ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డాక్టర్ లేకపోవడం, కనీసం రాత్రి ఒక టీటీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం అనేటటువంటిది ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఇది పిహెచ్ సెంటర్. ఈ పిహెచ్ సెంటర్ని మనం సిహెచ్సిగా మార్చాలని దాదాపు 30 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా రెగ్యులర్గా ఒక డాక్టర్ ఉండేటట్టు, అదేవిధంగా స్టాఫ్ నర్స్ కానీ లేదా ఏఎన్ఎంస్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటట్టు చూడమని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం. అట్లా ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హాస్పిటల్స్ ఇదే పరిస్థితి. అంటే జిల్లాలో దాదాపు 24 హాస్పిటల్స్, పిఎస్సి హాస్పిటల్స్ ఉంటే కనీసం ఒక 3 రెగ్యులర్ డాక్టర్లు ఉండడం అనేటటువంటిది ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజలకు సరైన వైద్యం అందించాలి, మేము అందిస్తున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు డాక్టర్సే లేనప్పుడు ప్రజలకు వైద్యం ఎలా చేస్తారు అని చెప్పి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దీనిపైన మీరు ఎమ్మెల్యే కానీ లేదా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులంతా కూడా స్పందించి ఎంబడే ఈ మరికల్లో ఉండేటటువంటి పిహెచ్సిని సిహెచ్సిగా మార్చాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా మెరుగుపరచాలని చెప్పి, ఒకవేళ మెరుగుపరచని యెడల మేము పెద్ద ఎత్తున పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఉపాధ్యక్షులు సలీం, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎంపీటీసీ సునీత, పీవైఎల్ నాయకులు తిరుమలేష్, శ్రీకాంత్, మున్నా తదితరులు పాల్గొన్నారు.